గారు రామ్ చరణ్ గారు బాగా నచ్చింది, బాగా చేశారు. స్టోరీ అదంతా ఎలా అనిపించింది? బాగుందండి, వెరీ బాగుంది, చాలా బాగుంది. టేకింగ్ అంతా బాగుంది, మంచిగా చేశారు. డైరెక్షన్ ఎలా అనిపించింది? శంకర్ గారి మార్క్ తెలుస్తుంది. సారీ, కనబడింది, డెఫినెట్లీ కనబడింది. మెసేజ్ ఎలా అనిపించింది మరి? మెసేజ్ అంటూ కాకుండా వి జస్ట్ వాచ్ ఇట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండి. సో అది కావాల్సినంత ఉంది సినిమాలో, ఆల్ ఆస్పెక్ట్స్ కవర్డ్. సో ఇట్స్ వెరీ నైస్. డెఫినెట్లీ నేను కూడా ఫ్యామిలీతోనే వచ్చాను. ఉంటారు ఫ్యాన్స్ అయితే వెళ్ళొచ్చు సెకండ్ టైం, నాన్ ఫ్యాన్స్ ఐ డోంట్ నో. వెరీ మచ్, చాలా ఎంగేజింగ్. ఎస్. 3.5 out of 5 అండి. అది నాకు తెలియదు అండి. ఇట్స్ ఆల్ ఫ్యాన్స్. నో ఐడియా. నేను జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం, నేను జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చాను, నాకు అది దొరికింది. ఐఎమ్ హ్యాపీ. యా, నా పరంగా అయితే హిట్ అండి. యా, ఇంకొక 2 ఉన్నాయి కదా పెద్దవి. సో యా, యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ వెరీ గుడ్, వన్ ఆఫ్ ద బెస్ట్. సూర్య అదిరిపోయింది, చాలా బాగుంది. సూర్య అనే మెయిన్ హీరో, రామ్ చరణ్ హీరో అనుకొని రాకండి. సూర్య కోసం రండి, రామ్ చరణ్ కోసం రాకండి. సూర్య కోసం రండి, ఎంజాయ్ చేస్తాం. అంజలి గురించి ఏం చెప్తాం? ఆమె హీరోయిన్ శంకర్ కూడా అదే తప్పు చేశాడు. కియారా గుర్తించలేదు, అంజలిని ఎక్కువ గుర్తించాడు. అందరూ 2.5 సంక్రాంతికి బాగా నడుస్తుంది సినిమా, బాగా నడుస్తుంది. ఈ రోజు అయితే బాగా ఆడుతుంది సినిమా. ఇక సెకండ్ షో చాలా మంది ఆనర్ చెప్పాలంటే థియేటర్ ఖాళీగా ఉంది ఒకటి. మేము కూర్చున్న థియేటర్ అయితే సగం కూడా నిండలేదు. అనుకున్నాం రాత్రి వెళ్దామని, బుక్ చేస్తే ఖాళీ ఉండదు అనుకున్నాం. ఆన్లైన్ ఓపెన్ చేస్తే మొత్తం ఖాళీ ఉంటే తీసుకున్నాం. సరే నిండుతుందేమో రేపు అనుకుంటే అసలు ఫస్ట్ డే వైబే లేదు, అరవట్లేదు. నానా హైరానా లేదు, ఏంటి అన్యాయం? నానా హైరానా తీస్తే వీడు చాలా ఫీల్ అయ్యాడు. రామచ్చా బదులు అదేనే పెట్టాల్సి. హ్యాపీ ఫీల్ అయ్యాడు. అందరూ మా రామ్ చరణ్ భయ్య అని మర్చిపోతే ఎలా? అదే ఎలా ఆల్రెడీ మొన్న టైటిల్ స్పాన్సర్ గా ఉండి ఆల్రెడీ చాలా గ్రాండ్ గా సక్సెస్ చేశారు. మరి ఆల్రెడీ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని చెప్పేసి ఈబీజీ గ్రూప్ నుంచి అలాగే డీవీకే గ్రూప్ నుంచి కోరుకోవడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ రామ్ చరణ్ గారు అండ్ దిల్ రాజు గారు టీమ్. థ్యాంక్ యూ. ఇంత గ్యాదరింగ్ చేసిన మా రాజు గారికి ఒకసారి హాయ్ చెప్పండి. రాజు గారు కంగ్రాచులేషన్ రాజు గారు. రాజు గారు, మా రాజు గారికి కంగ్రాట్స్ అంటే మా అందరూ కూడా ఈ రోజు 250 టికెట్లు 7 o'clock షోకి ఒక వీబీజీ గ్రూప్ నుంచే మేము టికెట్స్ తీసుకుని మా వీబీజీ ఫ్యామిలీ అందరూ కూడా ఈ రోజు గ్యాదర్ అయ్యి ఈ సినిమాను సూపర్ టూపర్ హిట్ చేయడానికి అందరూ ముందుకొచ్చాం. స్టార్టింగ్ షో మా ఫ్యామిలీ గ్రూప్ అందరూ కూడా ఈ రోజు ఉదయం 7 గంటలకు ఇక్కడ గ్యాదర్ అవడం అందరికీ కూడా చాలా చాలా ఆనందంగా ఉంది. మాకు పండగ ఎప్పుడో కాదు, ఈ రోజు వచ్చేసింది. మా వీబీజీ గ్రూప్ నుంచి వచ్చింది. మరి అందరూ కూడా ఒక్కసారి మరి అంటే నాకు ఇప్పుడే రాడబడింది లోపల నుంచి, ఇప్పుడు వెళ్ళి తీసుకొని రావాలి హాస్పిటల్ మూవీ. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఉంటుందో. సో అట్లానే ఉంది మూవీ. ఎక్కడ ఒక పొలిటికల్ ఒక రాజకీయంని ఏమి ఫోకస్ చేసి చూపించినట్టు ఏం లేదు. జరుగుతున్న రియాలిటీ అంతా అనేది ఏంటనేది మూవీలో చూపించారు. రామ్ చరణ్ గారి క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది మేడం? ఆయన క్యారెక్టరైజేషన్స్ లైక్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒక్కొక్క క్యారెక్టర్ని ఆయన జీవించేశారు. లైక్
మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఆయనకి మూవీలో. అన్ని క్యారెక్టర్స్ చాలా 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 బాగా చేశారు. డాన్స్ పరంగా ఎలా అనిపించారు? డాన్స్ అయితే సూపర్ సూపర్ సూపర్, చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ ఒక్క నానా హైరానా సాంగ్ మిస్ అయింది, అది ఒక్కటే కొంచెం తక్కువ అనిపించింది మూవీలో. బట్ ఎస్జే సూర్య యాక్టింగ్ కానీ చాలా చాలా అంతా చాలా బాగుంది. అంటే కొంతమంది సినిమా ఫ్లాప్ అంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? ఫ్లాప్ అని అయితే నేనేమన్నాను, మూవీ అయితే వర్త్ వాచింగ్, మీరు వాచ్ చేయొచ్చు. అంటే పొలిటికల్ గా మాకు నచ్చలేదు అనుకున్న వాళ్ళకి మేబీ ఫ్లాప్ అనిపించచ్చు, బట్ గేమ్ చేంజర్ ఇస్తే గేమ్ చేంజర్. అంటే అప్పన్న క్యారెక్టర్ లో కళ్యాణ్ గారు కనపడుతున్నారు, ఆ క్యారెక్టర్ లో అంటున్నారు కదా, మీకు ఎలా అనిపించింది? నో కామెంట్స్. ఓకే. అండ్ నేషనల్ అవార్డు పక్కనే సుకుమార్ గారు చెప్పారు, ఎలా అనిపించింది? ఎవరికి? మూవీకా? మేబీ లైక్ ఆయన డిఫరెంట్ క్యారెక్టర్స్ వర్సటాలిటీని బాగా చూపించారు ప్రతి క్యారెక్టర్ కి. ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, అండ్ ఆల్సో ఒక కాలేజ్ స్టూడెంట్ గా కానీ, అండ్ ఒక రాజకీయ నాయకుడిగా కానీ, అన్నిట్లోనూ ఆయన ఒక ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్ గా కానీ అన్ని క్యారెక్టర్స్ ఆయన 100% ఇచ్చారు. అంటే హెలికాప్టర్ సీక్వెన్స్ ఎలా అనిపించింది మేడం పంచ కట్టుకొని? అసలు లిటరల్లీ అదైతే మైండ్ బ్లాస్ట్ తెలుసా, చాలా 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 బాగుంది. అన్ని ఎలివేషన్స్ చాలా బాగా ఇచ్చారు, బీజిఎం సాంగ్స్ అన్ని బాగున్నాయి. ఒక నానా హైరానా సాంగ్ మిస్ అయినందుకే కొంచెం డిసప్పాయింట్మెంట్ గా ఉంది. ఓవరాల్ గా ఈ పొంగల్కి బ్లాక్ బస్టర్ గేమ్ చేంజర్ అనుకోవచ్చా? పక్కా 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 పక్కా. ఓకే. వన్ వర్డ్ లో రామ్ చరణ్ గారికి ఏం చెప్తారు మేడం? సారీ, రామ్ చరణ్ కి ఏం చెప్తారు ఈ వీడియో చూస్తుంటే? ఆయన రామ్ చరణ్ గారు, యు ఆర్ రియల్లీ అన్ప్రెడిక్టబుల్. చూసుకో కావాలంటే పోయి, ఇంకా సినిమా చూసినప్పుడు నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. మళ్ళీ ఈ సినిమాని సంక్రాంతి ఈ నెలంతా చూస్తూనే ఉంటా. సినిమా అయితే ఉందపోయా, నేనైతే మొత్తం బుక్ చేసా. ఈ రోజు మొత్తం 4 షోలకి బుక్ చేసుకున్నా. కాబట్టి అందరూ ఎవడు చెప్పినా ఎవడాడు తెలుగు మాట్లాడతాడు. సినిమా అయితే ఏం లేదు, సినిమా ఇచ్చి పడేసంటే ఊత ర్యాంప్ అంతే. సినిమాలో అయితే 1, 2 కాదు పోయా, అన్ని డాన్సులు కానీ, ఫైట్లు కానీ, డైలాగులు కానీ. లేదు అబద్ధం. వినయ్ విద్యారామలో ఏంటంటే హీరోయిన్ ఉంది అంతే. ఆ హీరోయిన్ పెట్టి తీసిన మాత్రం అది ఇది ఒకటైతే కాదు కదా. సినిమా అయితే చాలా బాగుంది. ఆడెవడు తెలుగు మాట్లాడతాడు అంతే, తెలియని వాళ్ళు అలాగే మాట్లాడతారు అంతే. మాట్లాడేవాడు ఎన్నెన్నో మాట్లాడతాడు. కాబట్టి ఈ సినిమా ఏంది అన్ని హైలైట్ అయ్యి, డాన్సులు కానీ, ఫైట్లు కానీ, యాక్టింగ్ కానీ, డైలాగ్ కానీ, రొమాన్స్లు కానీ, ఇంకా అబ్బా ఒక్కొక్క సీను మామూలుగా అయితే మాట్లాడు అంతే. మొత్తం అసలు ఆ సినిమా హీరోనే హైలైట్. పైగా గ్లోబల్ స్టార్ అంటే చెప్పాను కదా. గ్లోబల్ అంటే ఇంకా జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ జరగండి పాట కానీ అన్ని హైలైట్ అయ్యి. జానీ మాస్టర్ కానీ, శేఖర్ మాస్టర్ కానీ, గణేష్ మాస్టర్ కానీ, అందరు మాస్టర్లు అందరూ బాగానే ఉన్నాయి. ఒకటి ఎక్కువ తక్కువ కాదు, అన్ని పాటలు బాగున్నాయి. ఏంటది ఆ కేక సూపర్, అన్ని పాటలు బాగున్నాడు. ఏంది బయట బాగుందన్నా, నేను అదే చూసి మాట్లాడు. వీళ్ళు బయట బాగుందన్నా, సినిమాలు లేదు కరెక్టే, ఎన్నాటికి బాగుందని చెప్పా తెలుసుకొని మాట్లాడు. కాబట్టి అన్ని పాటలు, అన్ని సాంగ్స్ నేనేది కవర్ చేస్తాను, నువ్వు చేస్తే నేనేం చేయను. నేను ఉన్నట్టుగా చెప్తా అంతే. ఆడు అన్నట్టు నేను 5,000 కాదు 50,000 కోట్లు అని చెప్పి ఆ గుర్తు పెట్టుకో, నీకు కాస్త చూపినట్టుంది. అది వచ్చే ఛాన్సులు ఉన్నాయి, అదే 1,00,000 కోట్లు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఏమని చెప్పాను మళ్ళీ ఈ సినిమాని గ్లోబల్ మీద. సినిమా ఏంటంటే ఆయన గ్లోబల్ స్టార్ కాబట్టి గ్లోబల్ మీద అన్ని థియేటర్లు వేస్తేనే 1,00,000 కోట్లు పక్కన చెప్పిన. కాబట్టి ఈ సినిమాని అయితే ఇంకెవడైతే ఆపలేడో, ఇంకా ఈ సినిమాకి చూడలేదా ఎవరు చెప్పారో, రాత్రి నుంచి ఇక్కడ బ్రో ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీని చూసేసి వచ్చినాను. మూవీ అయితే నేను నిజం చెప్తాను, నాకైతే నచ్చింది మూవీ. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది మూవీ. అంటే కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడతా ఉన్నారు. ఎస్కలేటర్ దిగేటప్పుడు నేను మొబైల్లో చూస్తా ఉంటే ఏదో ఎందుకో మంచి మూవీని బ్యాడ్ చేయాలని చూస్తానో నాకు అర్థం కాలేదు. ఓకే, ఒక 2 hours 45 minutes మూవీ లెంత్ ఉంది, ఒక 20 minutes కొంచెం స్లోగా ఉంటుంది. దే కూడా మేడ్ ఇట్ బెటర్. బట్ కానీ రిమైనింగ్ మూవీ అంతా బాగానే ఉందన్నమాట. సో శంకర్ గారి మార్క్ మనకు కనబడుతుంది. ఇప్పుడు భారతీయుడు 2 చూసిన తర్వాత నేనే అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో వచ్చి చాలా బాగాలేదు అని చెప్పాను. సో కానీ ఈ మూవీ చూసిన తర్వాత శంకర్ గారు ఇస్ బ్యాక్. శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ దగ్గర నుంచి శంకర్ గారు ఫామ్లోకి వచ్చినారు అని నాకు అనిపించింది. సో అంటే మంచి మూవీ. ఎందుకు మంచి మూవీ అంటున్నానంటే సోషల్ ఇష్యూస్ అంతా కూడా బాగా చూపించినారనమాట. సో సమాజంలో జరిగే అన్యాయాలు, ముఖ్యంగా ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్ చేసే అన్యాయాలు, ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్ని, ఇలాంటి రాజకీయ నాయకుల్ని హానెస్ట్ IAS ఆఫీసర్స్ ఎలా ఎదుర్కోవాలి అని రామ్ చరణ్ చేసిన పర్ఫార్మెన్స్ కావచ్చు, అంతా బాగుంది. లైక్ సన్ క్యారెక్టర్ చేసిన రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ మనకి ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్గా కావచ్చు, ఎలక్షన్ ఆఫీసర్గా కావచ్చు, IAS IPS ఆఫీసర్స్గా కావచ్చు, ఆయన పర్ఫార్మెన్స్ అంతా ఒక ఎత్తుంటే
ఫాదర్ రామ్ చరణ్ క్యారెక్టర్ చేసిన లైక్ అప్పన్న క్యారెక్టరైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ స్టామరింగ్, ఆ నత్తి ప్రాబ్లం ఎగ్జిక్యూట్ చేయడం కావచ్చు, లేకపోతే ఆయన యాక్టింగ్లో ఉండే షేడ్స్ కావచ్చు, అన్ని ప్రాపర్గా బాగా చూపించినారనమాట. అండ్ అఫ్ కోర్స్ మనకు కేఆర్ అద్వాని కూడా అమ్మాయి బాగా చేసింది. అండ్ అంజలి గారు అయితే నిజంగా చాలా బాగా చేశారు. సో మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది అంజలి గారి దగ్గర నుంచి. మనము ఓవరాల్గా బ్రో మనకు ఇంట్రడక్షన్స్లో రామ్ చరణ్ గారు చాలా ఫేమస్. మనం చిరుతా నుంచి మనం చూస్తున్నాము. RRRలో అయితే నెక్స్ట్ లెవెల్ ఇంట్రడక్షన్. ఈ మూవీలో కూడా చాలా మంచి ఇంట్రడక్షన్ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఇంటర్వెల్ ముందు అయితే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంటుంది అనమాట. మళ్ళీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కొంచెం హార్ట్ టచింగ్ గా ఉంటుంది. సో మంచి డైలాగ్స్ ఉన్నాయన్నమాట. రామ్ చరణ్ గారు వచ్చేసి ఎస్జే సూర్యతో చెప్తారు, రే నీకు రాజకీయం తెలిస్తే నాకు రాజ్యాంగం తెలుసు, నీకు రిగ్గింగ్ తెలుసు, నాకు రూలింగ్ తెలుసు, నీకు జీవోలు పాస్ చేయడం మాత్రమే తెలుసు, నాకు జీవోలు అమలు చేయడం తెలుసు, నువ్వు నేను ఒకటేంట్రా, నువ్వు మహా అంటే 5 ఏళ్ళు మాత్రమే మినిస్టర్వి, నేను చచ్చిపోయేంత వరకు, నేను బతుకున్నంత వరకు నేను వచ్చేసి IAS అని చెప్పే డైలాగ్స్ మనకు శంకర్ గారి మార్కు కనబడుతుంది బ్రో. సో ఓవరాల్ గా తమన్ మంచి BGM ఇచ్చినాడు. నానా హైరాణ సాంగ్ ఒకటి మిస్ అయింది అంతే కానీ మూవీలో లేదు. ఓవరాల్ గా రామ్ చరణ్ గారు, ఎస్జే సూర్య గారు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది. శ్రీకాంత్ గారికి మంచి రోల్ వచ్చింది. తమన్ BGM బాగుంది. శంకర్ గారు ఇస్ బ్యాక్. అన్న శంకర్ ప్యాకప్ అని అంతే, ఏం లేదు సినిమాలో. మొత్తం రామ్ చరణ్ ఎన్నో చూద్దాం అనుకున్నాము కానీ అసలు రామ్ చరణ్ చూపించలేదు. అసలు రామ్ చరణ్ చూపించలేదు. నేను కూడా ఫ్యానే, పెద్ద ఫ్యాన్ రామ్ చరణ్. 1,00,00,000 కోట్ల వేరే అన్న వద్దన్న సినిమా. రామ్ చరణ్ అన్న 3 గంటలకు లేచి వచ్చిన నిద్ర వచ్చిన సినిమా లేదు. మూవీలో కలెక్షన్స్ ఏమో, కలెక్షన్స్ అయితే తెలియదు అన్న. శంకర్ పైన అయితే మరి ఘోరంగా కోపం ఉంది అన్న. బ్యాకప్ అన్న. శంకర్ డైరెక్షన్ వరస్ట్ డైరెక్షన్. ఈ సినిమా చూస్తే ఎవరికి నచ్చదు అన్న. ఫ్యాన్స్ కి అయితే చాలా డిసప్పాయింటెడ్. రిలేటెడ్ our storyline is good. Super. It's unpredictable. Movie is very good. Every dialogue is very highlight. 4 o'clock స్టోరీ చెప్పేస్తే ఇంకా నెక్స్ట్ షోలకి ఏమవుతుంది కదా. హెలికాప్టర్ షాట్ ఎలా ఉంది? సూపర్, ఎక్సలెంట్. 0.5. యా, సినిమా హిట్టేనా? యా డెఫినెట్లీ. ఫ్లాప్ అయ్యే ఛాన్సే లేదు అసలు. మొత్తం యూత్ ఫ్యామిలీస్ అందరు కలిపి చూడొచ్చా? ఫ్యామిలీ అయితే పర్ఫెక్ట్, యూత్ కూడా చూడొచ్చు. ఫ్యామిలీకి అయితే ఇట్స్ పర్ఫెక్ట్లీ. డైరెక్షన్ అదంతా ఎలా అనిపించింది? డైరెక్షన్ అంతా చాలా బాగుంది. యాక్చువల్లీ మూవీకి అయితే చెప్తున్నాను కదా 4.5 ఇవ్వచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. సాంగ్స్, డైరెక్షన్, యాక్షన్. రామ్ చరణ్ అయితే జస్ట్ అప్పన్న క్యారెక్టర్ కొంచెం ఏంటి సెంటిమెంటల్, బట్ ఓకే, ఇట్స్ గుడ్. సో బాగుంది మూవీ అయితే. బాగుంది సినిమా అంతా ఓవరాల్ గా. సాంగ్ సూపర్ అండి. సినిమా బాగాలేదు అంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు నెగిటివ్? ఒకే ఒక్కడు మూవీలో వన్ డే సీఎం ఇస్ నాట్ పాసిబుల్, బట్ మూవీ ఎందుకు తీశారు, అందరికి ఎందుకు నచ్చింది? సేమ్ దిస్ ఇస్ ఆల్సో నాట్ పాసిబుల్, బట్ వీ హ్యావ్ హియర్ టు ఎంజాయ్ ద మూవీ అంతే. ముందుగా చెప్తున్నా, మెగా ఫ్యాన్స్ అందరు, మెగాస్టార్ ఫ్యాన్స్ అందరు ఇట్లా కాళ్ళ దగ్గర చూడాలి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, ఎక్కడ కూడా బోర్ లేకుండా మన రామ్ చరణ్ గారు నిజంగా చెప్తున్నా ఎంత సింపుల్ గా చేసిన సినిమా. అసలు అలాంటి సినిమా రామ్ చరణ్ చేసినంటే ముందుగా హ్యాండ్సప్ చెప్పాలి. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఫస్ట్ హాఫ్ అంతా ఆఫీసర్ లెక్క చేస్తారు, సెకండ్ హాఫ్ పోలీస్ ఆఫీసర్ లెక్క, థర్డ్ మళ్ళీ పొలిటికల్ లెక్క చేసిండు. సినిమా మాత్రం చాలా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. డాన్స్ మాత్రం మిరుగా తీసిండు. డాన్స్ స్టెప్స్ మాత్రం చాలా న్యాచురల్ గా చేసిండు. విలన్ యాక్టింగ్ అని, సునీల్ గారి యాక్టింగ్ అని, ప్రతి ఒక్కరు ఎక్కడ బోరింగ్ లేదు. సినిమా మాత్రం ఇచ్చి పడేసి శంకర్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. దిల్ రాజు గారు హ్యాపీ సంక్రాంతి సార్. సినిమా బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు. లేటెస్ట్ కొంచెం సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ సినిమా మాత్రం సంక్రాంతికి మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ మూవీ, బ్లాక్ బస్టర్. చాలా బాగుంది. నాకు తెలిసి పుష్ప 2 బ్రేక్ చేస్తుంది అనిపిస్తుంది. ఇది గేమ్ చేంజర్, చాలా బాగుంది. పొలిటికల్ డ్రామా, ఒక కలెక్టర్కి ఒక సీఎం అవ్వాలనుకున్న వ్యక్తికి మధ్య జరిగే ఒక డ్రామా. ఒకే ఒక్క టైపులో ఉంటుంది కానీ ఇది కాదు, పొలిటికల్ డ్రామా. ఓవరాల్గా చూస్తే చాలా బాగుంది. ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ కాల్ డ్రైవ్ చేసుకుంటారు ఈ సినిమా చూసి. చాలా బాగుంది. ఇప్పుడు
యాంటీ ఫ్యాన్స్ కొంతమంది ఉంటారండి. అందరికీ రామ్ చరణ్ గారు నచ్చరు, కొంతమంది ట్రోల్ చేస్తారు, వాళ్ళకి నచ్చి ఉండకపోవచ్చు. నాకైతే ఒక కామన్ మ్యాన్గా చెప్తున్నా ఈ సినిమా చాలా బాగుంది. ఈ సంక్రాంతి పండుగకి ఫస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టేశారు ఈ ఇయర్లో 2025. రామ్ చరణ్ గారు అయితే మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు. దిల్ రాజు గారి బ్యానర్లో ఇది ఒక 2000 కోట్ల పైనే కలెక్ట్ చేస్తారు. కామెడీయా అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. యాజ్ యూజువల్గా ఇది ఒక సంక్రాంతికి ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్. ఫ్యామిలీ అండ్స్ బాగా చూడొచ్చు, బాగా కనెక్ట్ అవుతుంది. ఎస్జే సూర్య గారు కొన్ని సీన్లో రామ్ చరణ్ గారు డామినేట్ చేశారు, కానీ సెకండ్ హాఫ్లో వచ్చి కొన్ని సీన్స్ ఎమోషన్ సీన్స్లో బాగా కనెక్ట్ అయింది. ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. అది నేను రివైల్ చేయదు, ఒకసారి మీరు మూవీ చూడాల్సిందే. బాగుంది, చాలా బాగుంది మూవీ. చాలు, నాకు చాలా సిగ్గుండి. సో చాలా బాగా రామ్ చరణ్ గారి దగ్గర నుంచి మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ అనమాట. సో ఒక నటితో ఇబ్బంది పడతా తను చెప్పాలనుకుంటే మాట్లాడలేకపోతే ఆ ఫీల్ ఎలా ఉంటుంది, తను ఆ బాధ అనేది బాగా వ్యక్తపరిచినాడు. సో ఆ బాధ అనేది ఉంటుంది స్క్రీన్ మీద బాగా పోర్ట్రే అయింది అనమాట. రామ్ చరణ్ గారు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినారు. సో అప్పన్న క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే సన్ రామ్ చరణ్ కావచ్చు, సో ఇద్దరు యాక్టింగ్ బాగుంది. కాకపోతే ఒకటి ఏదో మూవీ ఏదో నెగిటివ్గా ఉంది అది అంటున్నారు. 2 hours 45 minutes ఒక 20 minutes మాత్రమే స్లో ఉంది, ఎందుకంటే ఇప్పుడే నేను చూసేసి వచ్చినాను. సో రిమైనింగ్ మూవీ అంతా బాగుంది, మనకు హ్యాపీగా బాగా నచ్చుతుంది. సంక్రాంతికి అయితే ఇదే ఫస్ట్ హిట్. రేటింగ్ నేను ఇవ్వలేను, బట్ చెప్తున్నాను కదా డెఫినెట్లీ హిట్ మూవీ. సాంగ్స్ కొంచెం శంకర్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశాను. ఎస్జే సూర్య విలన్ ఈ మధ్య మనం చాలానే చూస్తాం కాబట్టి ఎస్జే సూర్య మంచి తమిళనాడు అని చెప్పచ్చు. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్కి మనం పెట్టిన డబ్బులు సరిపోతాయి అన్న. ఏం చెప్పాలంటే ఇప్పుడు ఠాగూర్లో ఫస్ట్ సాంగ్ ఉంటుంది చూసా, కొడితే కొట్టాలి 6 కొట్టాలి, ఆ డ్యాన్స్ అది చూస్తే మనకి సరిపోతాయి, ఈ సాంగ్తో మనం పెట్టిన డబ్బులు సరిపోతాయి అనిపిస్తుంది కదా. సేమ్ ఫీల్ అన్న ఇక్కడ కూడా. స్టోరీ బాగుందన్న. స్టోరీ ఎందుకు లేదు, ఇప్పుడు అన్ని క్యారెక్టర్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ ఇన్ని చూపించాలంటే శంకర్ వల్లే అవుద్ది, ఎవరి వల్ల కాదు. అంటే అన్ని పర్ఫెక్ట్గా చూపించాడు కదా, ఎవరి వల్ల కాదు. ఊళ్ళో వెళ్ళిపోయాడంటే ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు, అంటే రివీల్ చేయడం వేస్ట్ అన్న, చేయకూడదు. సెకండ్ హాఫ్లో అయితే బాగుంటుంది. అప్పన్నది బాగుంది. అప్పన్న అంటే నేను అనుకున్నాను అప్పన్న క్యారెక్టర్ వల్లే బాగుండిద్దని, కానీ రామ్ చరణ్ యాక్టింగ్ కూడా బాగుందని అనుకోవచ్చు. అలా దానికోసమే పెట్టినట్టు ఉందన్న, ఏం చెప్పాలి, పవన్ కళ్యాణ్ కోసమే పెట్టినట్టు ఉంది ఆ క్యారెక్టర్. కనెక్ట్ అయిపోతారు. హెలికాప్టర్ షాట్ బాగుంది. అసలు ఇంటర్వెల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం, ఎక్కడ ట్రైలర్లో కానీ ట్రేజర్లో కానీ ఎక్కడా లేదు ఇంటర్వెల్ సీన్. మనం సెకండ్ హాఫ్ అన్న, సెకండ్ హాఫ్ అసలు మొత్తం అన్ప్రెడిక్టబుల్, అసలు ప్రిడిక్ట్ చేయలేం సెకండ్ హాఫ్ అంతా. మైనస్ అంటే ఏమి లేదన్న, ఎందుకు ఉంటుందన్న, అంత మంచి సాంగ్స్ అంత మంచి స్టోరీ తీస్తారు, అంటే అది ఎక్కడ పెట్టడానికి లేదు సిచ్యువేషన్, అందుకే తీస్తారు. లేకపోతే లాస్ట్ లైన్ వేయాల్సింది బాగుండేది. ఫైనల్ రేటింగ్ 3.5 ఉంది. సూర్య యాక్టింగ్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు సూర్య యాక్టింగ్ ఈక్వల్ టు రామ్ చరణ్ తో బాగా చేశాడు. ఇప్పుడు రామ్ చరణ్ ఎంత మూవీకి ఇంపార్టెంట్, ఇప్పుడు ఎస్జే సూర్య కూడా అంతే మూవీకి ఇంపార్టెంట్. ఎస్జే సూర్య యాక్టింగ్ ఎరగ తీశాడు. అసలు చాలా బాగున్నారు. అసలు ఆ క్యారెక్టర్ లో ఐ కుడెంట్ గెట్ ఆఫ్ ఐస్ ఆఫ్ హిమ్. చాలా బాగున్నాడు రామ్ చరణ్ గెటప్ లో. ఇంకా అసలు మెయిన్ సినిమా చాలా 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 బాగుందండి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఈ సంక్రాంతికి ఐస్ ఫిస్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంది. సాంగ్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సెట్టింగ్స్ కానీ ఉన్నాయి, సినిమా కథాంశం అన్నీ చాలా బాగున్నాయి. ఆ పాత్ర కూడా చాలా బాగా వచ్చింది. వెరీ వెరీ హ్యాపీ. గట్టిగా పోటీస్తుందండి. ఇదే మెయిన్ అవుతుందని నేను అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అంతగా బాగా భారీ బడ్జెట్ సినిమా ఇది. ఎంత ఖర్చు పెట్టాలో అంత తెర మీద కనిపిస్తుంది. దిల్ రాజు గారికి రియల్ సంక్రాంతి కానుక గేమ్ చేంజర్. థ్యాంక్ యూ. ఈ మార్కెట్ ఏముంది ఆయనకి, మార్కెట్ ఏది మార్కెట్ ఇప్పుడు ఆయన గత సినిమాలు ఎలా ఉందో అదే ఉంది. ఇది అన్ని థాట్ ఒకసారి నచ్చవచ్చు నచ్చపోవచ్చు, కానీ జనాలకి నచ్చిన వాళ్ళకి చూస్తున్నా
నాకు నచ్చింది. ఆయన సినిమాలో ఉండే ఏదైతే సామాజిక బాధ్యతలు ఉన్నాయో ఆ సామాజిక బాధ్యత యొక్క అంశాలు దీంట్లో స్పష్టంగా ఉన్నాయి. మరో ఎక్సలెంట్ మూవీ ఇది. శంకర్ గారికి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు శంకర్ గారు దీంట్లో ఆపర్చునిటీ ఇచ్చినందుకు, సినిమా గొప్పగా చిత్రీకరించినందుకు. థ్యాంక్ యూ. ఐ డోంట్ థింక్ సో. నేను ఓల్డ్ మూవీస్ అంత చాలా బాగుంది. హెలికాప్టర్ సీన్ కూడా చాలా బాగుంది. ఐ హ్యాడ్ గూస్ బంప్స్. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. సాంగ్స్ కూడా బాగుంది. సినిమాలో బాగా ఏం నచ్చింది? హెలికాప్టర్ సీన్ నచ్చింది. ఓవరాల్ మూవీ అయితే సూపర్ నచ్చింది. సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ కూడా బాగున్నాయి. ఫైట్ సీన్స్ 100 out of 10. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? రామ్ చరణ్ యాక్షన్ సూపర్ ఉంది. ఐ క్రైడ్ వెన్ హీ క్రైడ్. రేటింగ్ ఎంత ఇస్తారు? 10 out of 10. ఏం నచ్చింది మీకు సినిమాలో? హెలికాప్టర్ సీన్ అంతా నచ్చింది. సినిమా బాగుందండి, చాలా బాగుందండి సినిమా. శంకర్ గారి డైరెక్షన్ మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను అప్పట్లో శివాజీ సినిమాకి ఫస్ట్ అంటే అప్పుడు కూడా బెనిఫిట్ షో ఇచ్చారు శివాజీ సినిమాని. అప్పుడు వచ్చి ఆ రోజు నేను ఎట్లా ఎంజాయ్ చేశానో నేను అదే స్క్రీన్లో మళ్ళీ ఈరోజు శంకర్ గారి సినిమాలకి అదే స్క్రీన్లోకి వెళ్ళి అట్లనే బయటకు వచ్చాను. ఎట్లా అంటే మళ్ళీ నాకు అదే శివాజీ ఆ శంకర్ గారు కనపడ్డారు. రిఫరెన్స్ అంటారు. ఓకే అంటే సినిమాలో అన్నీ ఇప్పుడు స్టోరీలు అంటే అన్నీ కలిసినట్టే ఉంటుంది, కానీ బాగుందండి స్టోరీ. ఇది ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా ఈ స్టోరీ తీశాడు. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సూపర్ అండి, చాలా బాగా చేశారు. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ మనం ఆల్రెడీ రంగస్థలము RRRలో చూసాము. అక్కడ రామ్ చరణ్ గారు ఎలా ఎరగదీశారో ఇందులో కూడా అలాగే తీశారు. చాలా బాగుంది. చాలా మంది పబ్లిక్ ఏమంటున్నారంటే ల్యాగ్ ఉంది అంటున్నారు, మరి ఎంతవరకు అది? ల్యాగ్ అంటే ఏం లేదండి, ఆ సినిమా ఫస్ట్ డే కదా మార్నింగ్ షో, అందరు పొద్దున్నే లేచి వచ్చారు. అది వాళ్ళ కొద్దిగా నిద్ర హ్యాంగ్ ఓవర్ కూడా ఉంటుంది కాబట్టి అట్లా అనిపిస్తుంది. రేపు చూడండి మళ్ళీ వేరు తీరు ఉంటుంది సినిమా. అంటే సాంగ్స్ పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదు అంటున్నారు కదా, ఎంతవరకు నిజం? లే సాంగ్స్ బాగానే ఉన్నాయి, ఇక్కడ కూడా మనకు డిస్టర్బెన్స్ అనిపించదు. సాంగ్స్ కూడా ఐరన్ సాంగ్ కూడా తీసేశారు కదా, మరి నెక్స్ట్ అదే ఇప్పుడు ఆ కంటెంట్ అలా జరిగేటప్పుడు ఏదైనా మన డిస్టర్బెన్స్ అయితే మేబీ వాళ్ళకి ఇట్లా అనుకుంటారేమో. అది పెట్టొచ్చు సాంగ్ ప్రొడక్షన్ వాళ్ళు అది సినిమా తర్వాత, కానీ అలా ఏం లేదండి. సినిమా నేను ఫ్యామిలీతో చూశాను, మా వాళ్ళకి కూడా బాగా నచ్చింది. మా కొడుకు కూడా ఈ జనరేషన్ ఆయనకు కూడా నచ్చిందంటే ఖచ్చితంగా నచ్చినట్టే. నా జనరేషన్ నచ్చిపోయినా వాళ్ళకి బాగా నచ్చుతుందండి. మరి అప్పన్న క్యారెక్టర్కి రామ్ చరణ్ గారు నేషనల్ అవార్డు వస్తుంది అంటారా? నేషనల్ అవార్డు అనేది ఇక నాకు తెలియదు, నేను అంత పెద్దోని కాదు నేషనల్ అవార్డు దాకా చెప్పంతా. నాకు సినిమా ప్రియుడిగా సినిమా చూశాను, సినిమా బాగా నచ్చింది. అప్పన్న క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ గారు కనబడుతున్నారు. నాకు ఇందాకనే ఎవరు అన్నారు, నిజంగా అట్టే అనిపించింది క్యారెక్టర్, కానీ సూపర్ అండి ఆ క్యారెక్టర్. నాకా కలెక్టర్ క్యారెక్టర్. అంజలి గారిది టర్నింగ్ పాయింట్ అంటున్నారా, అది ఎంతవరకు నిజం సినిమాలో? టర్నింగ్ పాయింట్ అంటే అట్లేం లేదండి, అంజలి గారు ఉన్న క్యారెక్టర్ బాగా చేసుకున్నారు ఆమె అంతే. టర్నింగ్ పాయింట్ అంటే రామ్ చరణ్కి ఇది, రామ్ చరణ్ గారికి, ఎస్ జే సూర్య గారు, శంకర్ గారికి వీళ్ళందరికీ కూడా ఇక్కడ స్టాప్ అయి ఉన్నారు. ఎవరు? శంకర్ గారు మళ్ళీ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. అది మాత్రం ఓవరాల్ గా రేటింగ్ 4 ఇస్తానండి, 5 out of 4.